హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ మ్యాథ్స్ ప్రో క్లాసెస్. స్టూడెంట్స్, ఈరోజు మన క్లాస్లో భాగంగా ఇంటిగ్రేషన్లో చాలా టఫెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్న మన ఎంట్రన్స్లో విత్ ఇన్ ఎ మినిట్ ఆర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాము. ఈ ఇంటిగ్రేషన్ హ్యాక్స్ అనేది కొన్ని కండిషన్స్కి వ్యాలిడ్ అవుతాయి, అది మీరు గమనించాలి. సో క్వశ్చన్లో వెళ్ళిపోదాం. ఇక్కడ లిమిట్స్ ఇచ్చారు. ఇంటిగ్రల్ 0 to π/2 2 పవర్ sin x బై 2 పవర్ sin x ప్లస్ 2 పవర్ cos x dx. ఈ ఫార్మాట్లో క్వశ్చన్ ఉంది. మనం చూస్తే ఇక్కడ ఇంటర్వల్ a టు b f of x బై f of a ప్లస్ b మైనస్ x dx ఇలా ఉంటే మనకు 1/2 b మైనస్ a అనేది మనము అందులో సబ్స్టిట్యూట్ చేయాలి వాల్యూస్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం f of x అనేది ఇక్కడ sin x అని తీసుకుందాం. అతిమటిగా 2 పవర్ sin x అని ఉంది. సో మనకు కావాల్సింది ఏంటిది? f of a ప్లస్ b మైనస్ x అంటే ఏమొస్తుంది మనకి? ఇక్కడ ఏ వాల్యూ వస్తారు? ఇక్కడ b వాల్యూ ఇది అవుతుంది, ఇక్కడ ఏ వాల్యూ అవుతుంది. సో π/2 ప్లస్ 0 మైనస్ ఎక్స్ దట్ ఈస్ వచ్చేసరికి మనకి π/2 మైనస్ ఎక్స్. సో మనకి f ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ సైన్ ఎక్స్ ప్లేస్లో π/2 మైనస్ ఎక్స్. సో సైన్ 90 మైనస్ టీటా మనకి ఏమొస్తుంది? కాస్ టీటా. సో 2 కాస్ ఎక్స్. సో ఇప్పుడు మనకు ఈ వాల్యూ అనేది సాటిస్ఫై అవుతుంది. సో ఇది ఎలా ఉంది? ఇది f ఆఫ్ ఎక్స్ అండ్ ఇది కూడా f ఆఫ్ ఎక్స్ అండ్ ఇది f ఆఫ్ a ప్లస్ b మైనస్ ఎక్స్. సో ఈ ఫార్మాట్లో మనకి సెట్ అయింది కాబట్టి కాస్ ఎక్స్ని. సో డైరెక్ట్గా మనం 1/2 b మైనస్ a చేయాలి. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? 1/2 ఇక్కడ b మైనస్ a అంటే π/2 మైనస్ 0 అండ్ దట్ ఇంప్లైస్ π/2 ఇంటూ 1/2 దట్ ఇంప్లైస్ ఆన్సర్ ఈస్ π/4. సో ఈ విధంగా మీరు ఏం అప్పర్ లిమిట్స్, లోయర్ లిమిట్స్, ఇంటిగ్రేషన్ అండ్ సమ్ t ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇలాంటి అబ్జంప్షన్స్ ఏం తీసుకోకుండా జస్ట్ ఈ లాజిక్ అండ్ ఈ కండిషన్స్ అప్లై చేసేసి మీరు ఈజీగా ఆన్సర్ అనేది తీసుకొని రావచ్చు. దట్ ఈస్ 5/4. ఒకవేళ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమై ఉంటే ఈ ప్రాబ్లమ్ని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మీకు b వాల్యూ వచ్చేసరికి మనకి పై ఉంది అండ్ ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసరికి d ఉంది, ఇది గమనించండి. అండ్ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే సేమ్ 1/2 b మైనస్ a ఫార్ములా అనేది మీరు అప్లై చేసి ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.